ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఈరోజు మన బాబా గారి సందేశం ఏమిటంటే, ఈ వీడియో వినే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో మన బాబా గారి సందేశం ఏమిటంటే, బిడ్డ, నేను నీ కోసమై ఒక మంచి అనుకున్నటువంటి శుభవార్తను తీసుకువచ్చాను. అది కూడా ఒక మంచి శుభాకాంక్షలతో ఈ తీపి కబురు నీతో చెప్పాలి అని మరీ వచ్చాను. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ తీపి కబురును తప్పకుండా ఆలకించి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటావు అనుకుంటున్నారు. మరి మన బాబా గారు అసలు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియపరిచారు అనేది పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు మన బాబాగారి సందేశం ఏమిటంటే తెలుసుకుందామా? బిడ్డ, శుభాకాంక్షలు. నీకు ఒక మంచి శుభవార్త వినిపించాలని ఈ సాయి ముందుకు వచ్చాడు. మరి ఆలస్యం చేయకుండా నేను అసలు ఏం చెప్తున్నాను, దేని గురించి ఈ విధంగా నీకు శుభాకాంక్షలు తెలియపరచబోతున్నాను అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు నువ్వు ఈ వీడియో ద్వారా తెలుసుకొని తప్పకుండా నీ మనసును కుదుట పడే విధంగా చేసుకో. బాబా ప్రతిరోజు కూడా చెబుతున్న మాటలే కదా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నీ మనసుకు కొన్నిసార్లు కొన్ని సంకేతాలను తెలియబరుస్తూ ఉంటాను. అవి నీ యొక్క వ్యక్తిగత జీవితానికి కానీ, ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ సూచనలు ఎన్నో తెలియబరుస్తూ ఉంటాను. మీ కుటుంబ జీవితంలో నీకు మంచి గౌరవం ఉంది. ఏ పని ప్రారంభించినా కూడా నీ చెయ్యి చాలా మంచిదని అందరూ కూడా అనుకుంటున్నారు. అలాగే మంచి విజయాన్ని కూడా నీవు సాధించావు. సాధించినంత నీ కుటుంబానికి కూడా నీపై ఉన్నటువంటి గౌరవం ఇంకాస్త ఎక్కువయ్యి నిన్ను చాలా అంటే చాలా గౌరవ భావంతో చూస్తూ ఉన్నారు. అయితే నీకున్నటువంటి బాధ అంతా కూడా కేవలం నీ బిడ్డలకు, అంటే నీ బిడ్డల పట్ల నీకున్నటువంటి ప్రేమానురాగాలతో వారికి మంచి స్థితిగతులు ఏర్పడాలని కోరుకుంటూ ఉన్నావు. అయితే కొన్ని ఆర్థిక ప్రయోజనాలు నీకు కలిసి రాక భగవంతుని యొక్క అనుగ్రహం కాస్త తక్కువైంది అని చెప్పి బాధపడుతున్నావు. నీకు రావలసినటువంటి బకాయిలన్నీ కూడా తిరిగి తప్పకుండా నీకు అందుతాయి. తర్వాత నీ బిడ్డలకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి చదువును కానీ, లేదంటే వారికి మంచి జీవితాన్ని కానీ, వారికి అవసరమైనటువంటి డబ్బును కానీ నువ్వు తప్పకుండా వారికి సమకూర్చేలా నేను నీకు సహాయాన్ని అందిస్తున్నాను. అలాగే నీ మాటలు వారితో మధురంగా ఉండేలాగా చూసుకో. వారితో ప్రేమగా గడుపు. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఏర్పడాలంటే ముందుగా నీవు కుటుంబ సభ్యులతో ఒకరినొకరికి అనుబంధం పెరిగేలా చూసుకో. అలాగే సంతానం గురించి నేను నీకు చెబుతున్నాను కదా, మంచి శుభవార్తలు అనేవి, శుభకార్యాలు కూడా జరుగుతాయని చెబుతున్నాను. అలాగే నీ బిడ్డల పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించి నీకు ఒక మంచి శుభవార్త చెబుతారు. అలాగే వారు ఏకాగ్రతతో చదువుకోరు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని అనుకుంటున్నారు. అలాగే వారికి కూడా అంతా అనుకూలంగా ఉండేలా మంచి సహాయాన్ని ఈ బాబా ఎప్పుడూ కూడా వారికి అందిస్తూనే ఉంటాడు అని తెలుసుకో. అలాగే వారికి కెరీర్ పరంగా కూడా అన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ఇస్తాను. నువ్వేమీ వారి గురించి దిగులు పడవద్దు. అలాగే వారి గురించి బెంగ పెట్టుకోవద్దు. అలాగే వారికి చూసి ఏం చేస్తారో, ముందు రోజుల్లో ఎలా ఉంటారో అనేటువంటి అనుమానాలన్నీ కూడా ఏమీ పెట్టుకోవద్దు. నీ బిడ్డలు నా బిడ్డలు కదా, నువ్వు నా బిడ్డవైనప్పుడు వారు కూడా నా బిడ్డలే కదా. నేను నిన్నుగా ఒకరిలా, నీ బిడ్డలను మరొకరిలా చూస్తానని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నాకు ఎప్పుడూ కూడా అందరూ
సమానంగానే ఉంటారు. అందరినీ కూడా సమానమైనటువంటి భావంతో మాత్రమే చూస్తాను. నీ మనసులో సానుకూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో అప్పటి వరకు నేను కూడా మీకు అడుగడుగునా కాపాడుతూ రక్షిస్తూ వస్తాను. నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా బయటపడై సానుకూలమైనటువంటి ఆలోచనలు మాత్రమే చెయ్యి. అలాగే వారికి ఏదైనా సోమరితనం గనక ఉంటే ఆ సోమరితనాన్ని విడిచిపెట్టేలాగా వారి యొక్క దినచర్యలను నువ్వు గమనిస్తూ వారిని పూర్తిగా మంచి మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండు. ఈ సంవత్సరం నీకు అన్ని విధాలుగా నీ బిడ్డల పట్ల మంచి అనుభవం ఎదురవుతుంది. అలాగే వారు ఏదైతే పనిని అలాగే కష్టాన్ని దృష్టిలో ఉంచుకుంటున్నారు. అలాగే నీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని లభించేలాగా చేస్తారు. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి పెంచారు. చాలా అంటే చాలా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా వారికి అర్థమవుతాయి. అలాగే అర్థమైన తరువాత వారు కూడా నిన్ను అర్థం చేసుకోవడమే కాకుండా మంచిగా నిన్ను సమాజంలో ఒక మంచి గౌరవమైనటువంటి స్థానంలో నిలబడతారు. ఇక అలాగే ప్రతిరోజు కూడా నీవు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటో తెలుసా? నీవు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండు. లక్ష్మీదేవికి ఉదయం సాయంత్రం దీపం పెడుతూ ఉండు. ఇక శుక్రవారం మరీ చెబుతున్నాను, శుక్రవారం రోజున ఆవు నేతితో అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి చూడు. నీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలన్నా కూడా వారికి అన్నీ ఆ అమ్మవారి యొక్క దయతో వారికి సమకూరుతాయి. అలాగే కొన్ని అంటే మనం అనుకోవచ్చు, బాబా నీవు మాత్రం నాకు అంటే నేను అడిగింది ఇవ్వలేవా అని నువ్వు నన్ను అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతి అవుతారు కదా. అలాగే ధనానికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి నీవు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల నీకు సరైనటువంటి ధనం సమయానికి నీకు అందుతుంది. అలాగే ప్రతి అవసరానికి కూడా నీకు సమయానికి ధనం అందడం వలన నీ మనసులో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు పోతాయి. నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టే నీకు మరీ చెప్పాలని ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను. సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఇంకా సరికొత్తగా గడపాలి అని ఈరోజు బాబా నీకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాడు. సంతోషంగా గడపాలి అని ఈ బాబా నీకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాడు. సంతోషంగా గడుపు, నీ బిడ్డలతో ఆనందంగా ఉండు. ఇదే ఈ సాయి నుండి కోరుకున్నటువంటి పెద్ద గురుదక్షిణ అని భావించు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన బాబా గారు అందించిన సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.